మన జెండా, మన అజెండా మనకు శక్తిని ఇచ్చేవాడు. ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు శత్రువుకు భయపడాలి? మనం ఎందుకు పరిస్థితులకు లోబడాలి? మనం ఎందుకు భవిష్యత్తును గురించి దిగులు పడాలి? మనం ఎందుకు ఓడిపోయిన వారిగా ప్రతి విషయములో కృంగిపోవాలి? కారణం, ఈ ప్రభువును మనం విశ్వసించని మూలాన, ఆయన గొప్పతనాన్ని మనం ఎరగని మూలాన, ఆయనను మనం ఆశ్రయించని మూలాన, ఆనాడు ఇశ్రాయేలీయులకు ఎప్పుడు శత్రువులు ఉన్నట్లు ఈనాడు విశ్వాసులకు ఎప్పుడూ ఎవరో ఒకరు శత్రువులు ఉంటారు. ఈ శత్రు సమూహాలన్నీ సాతాను సంబంధులు అన్నదానికి అనుమానమే లేదు. ఇశ్రాయేలీయులకు అనేక జనాంగాలు శత్రువులుగా ఉన్నారు. పాపం ఆ జనాంగాలు ఏం తప్పులేదు, కానీ వారు సాతానుకి ఇచ్చినటువంటి